నైట్ టైం ట్రావెల్ చేసే బస్సులు దారుణమైన యాక్సిడెంట్లకు ఎందుకు గురవుతున్నాయని చెప్పి కొంచెం రీసెర్చ్ చేస్తే షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. విత్ ప్రూఫ్స్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి దాకా చూడండి. కర్నూలులో జరిగిన కావేరీ ట్రావెల్స్ బస్ యాక్సిడెంట్ చాలా డిస్టర్బింగ్ అండి. ఇంకా మైండ్ నుంచి అస్సలు పోవట్లేదు. సో ఇలాంటి ప్రైవేట్ బస్ యాక్సిడెంట్స్ గురించి బెంగళూరుకి చెందిన ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్ ఒక రీసెర్చ్ చేసింది. సో అందులో తెలిసిన షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, దాదాపు 58% మంది డ్రౌజీగానే బస్ నడిపినట్లు, ఇక 14% మంది నడుపుతూ యాక్చువల్గా నిద్రపోయినట్లు. అంటే ఇది మీరు గమనించండి, 14% మెంబర్స్ డ్రైవ్ చేసేటప్పుడు నిజంగానే నిద్రపోయారంటండి. ఇది ఆ డ్రైవర్స్ ఒప్పుకున్నారు. సో దీనికి సంబంధించి ఈ రీసెర్చ్ స్టడీకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, మీరు చూడండి. ఇక 2025లో రాజ్యసభలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీని ఈ యాక్సిడెంట్స్ గురించి ఒక ప్రశ్న అడిగితే వారు కూడా బస్ డ్రైవర్ స్లీప్ డిప్రైవేషనే ఈ యాక్సిడెంట్స్కి మేజర్ కారణం అని చెప్పి ఒప్పుకున్నారండి. ఇక 2021లో ఐఐటి బాంబే కూడా ఇటువంటి స్టడీనే కండక్ట్ చేసింది. ఈ ఐఐటి బాంబే స్టడీలో తేలింది ఏంటంటే 1 AM to 5 AM మధ్యలో డ్రైవర్స్ అలర్ట్నెస్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నట్లు తెలిసింది. సో ఇదే ఈ యాక్సిడెంట్స్కి మేజర్ కారణం అని చెప్పి కూడా వాళ్ళు రూఢీ చేశారు. ఇంకో స్టడీలో యమునా ఎక్స్ప్రెస్ వేలో జరిగే యాక్సిడెంట్స్లో 40% కేవలం డ్రైవర్ స్లీప్ డిప్రైవేషన్ వల్లనే అని చెప్పి తేల్చారు. మరి మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? దీని గురించి సొసైటీలో డిస్కషన్ జరగాలండి. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.